హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకు ఒక ఎక్సలెంట్ ఇంటర్న్షిప్ జాబ్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే మైక్రోసాఫ్ట్ అండ్ ఎస్ఏపి వాళ్ళు ఫ్రీగా 3000 ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు 2025 అండ్ 26 బ్యాచ్ పాస్వర్డ్స్కి. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా అన్నీ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీకు జాబ్ అప్డేట్స్ లేదా సర్టిఫికేషన్ కోర్సెస్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ వీడియో, మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇదేంటంటే ఎఫ్ఎల్ఎం వింటర్ కోడ్ కార్నివల్ అని చెప్పి ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది కదా. మీరు ఈ వీడియో చూసే టైంకి ఈ కాంటెస్ట్ అయితే మీకు స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేస్తే మీరు దీనికి రిజిస్టర్ అయ్యి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. మీకు 7 టాస్క్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కనుక మీరు కంప్లీట్ చేసినట్టయితే మీరు కనుక దాన్ని ఎంత స్పీడ్గా కంప్లీట్ చేస్తారో దాన్ని బట్టి మీకు మీ లీడర్ బోర్డ్ అనేది ఫిక్స్ అవుతుంది. సో దాన్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి ఒక ఎక్సైటింగ్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవ్రీడే ఒక ప్రైజ్ ఉంటుంది. సో ఎవరైతే జావా, పైథాన్ లేదా జావా స్క్రిప్ట్ ఈ కోడింగ్ లాంగ్వేజెస్ తెలిసి ఉంటాయో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఫ్రీ కాబట్టి అందరూ పార్టిసిపేషన్ అయితే ట్రై చేయండి. అండ్ దాంతోపాటు ఈ సాటర్డే ఈవినింగ్ 7 పిఎంకి ఎఫ్ఎల్ఎంలో అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, ఆ ఫ్రీలాన్సింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు, మొత్తం 5 పవర్ఫుల్ ఫ్రీలాన్సింగ్ వేస్ ఏమున్నాయి 2025లో మనీ ఎర్న్ చేయడానికి అని చెప్పి ఒక ఫ్రీలాన్సింగ్ ఎక్స్పర్ట్ మీకైతే చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా మీకు ఫ్రీ సెషన్ కాబట్టి దీన్ని కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. దీని రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డోంట్ మిస్ దిస్ సెషన్. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ కింద ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ ఒకసారి అప్లై లింక్ అనేది చూద్దాము. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఇలాగా మీకు అప్లై లింక్ అనేది వస్తుంది. ఇక్కడ వీళ్ళు చూసుకున్నట్టయితే ఇది ఏఐసిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటర్న్షిప్ అనేది ఎడ్యునెట్ ఫౌండేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట. ఏఐ మీద మీకు మంచి స్కిల్స్ తీసుకురావడానికి ట్రాన్స్ఫర్మేటివ్ లెర్నింగ్ మీకు మైక్రోసాఫ్ట్ అండ్ ఎస్ఐపి వాళ్ళు ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక 4 వీక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇది వర్చువల్ ఇంటర్న్షిప్ కాబట్టి ఇంట్లో ఉండే మీరైతే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవడానికి ఏంటంటే దీనివల్ల మీకు డేటా అనలిటిక్స్ కానీ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జెన్ ఏఐ వీటి మీద మీకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ప్రోగ్రామ్ వల్ల మీకు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ వస్తుంది. ఎసెన్షియల్ ప్రాక్టికల్ స్కిల్స్ అనేది మీరు గెయిన్ చేస్తారు. ఇది మీ కెరీర్లో చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది 4 వీక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ allows you to acquire and demonstrate and greatly enhance your technical expertise and career prospects. అండ్ దీనికి మీకు ఒక మెంటర్షిప్ ఉంటుంది. అది కూడా మీకు ఎక్స్పీరియన్స్డ్ ఏఐ ట్రైనర్ ఉంటారనమాట. సో ఆయన గైడెన్స్లో మీరైతే ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీరు రియల్ వరల్డ్ ఛాలెంజెస్ అనేవి మీరైతే గెయిన్ చేసుకుంటారనమాట. అండ్ దీనికి మీకు ప్రొవైడ్ చేసే పర్క్స్ ఏంటంటే పర్సనలైజ్డ్ మెంటర్షిప్ సెషన్స్ అండ్ కొలాబరేటివ్ గ్రూప్ లెర్నింగ్. మీకు ఇండివిజువల్ మెంటర్షిప్ సెషన్స్ ఉంటాయి, అండ్ దాంతోపాటు మీకు గ్రూప్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ ఇది మీకు ప్రాజెక్ట్ బేస్డ్ ఇంటర్న్షిప్ అంటున్నారు. A holistic learning experience provided by industry expert through knowledge sharing sessions. Showcase your skills by creating prototypes టు సాల్వ్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్. ఓకేనా, మీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తారు, దాన్ని బట్టి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఫర్దర్గా మీరు జాబ్ అప్లై చేసినప్పుడు మీకైతే చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీని ద్వారా మీకు ఒక సర్టిఫికేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అండ్ ఎస్ఏపీ నుంచి ఏఐసిటీ యొక్క కొలాబరేషన్తో మీకైతే వస్తుంది. ఇట్ విల్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ వాల్యూ టు పొటెన్షియల్ ఫ్యూచర్ ఎంప్లాయర్స్. ఓకేనా, ఇది కనుక మీరు రెజ్యూమ్లో పెట్టినట్టయితే అది మీకు వాల్యూ యాడ్ చేస్తుందని చెప్తున్నారనమాట. ఆపర్చునిటీ టు ప్రజెంట్ యువర్ ప్రాజెక్ట్ ప్రోటోటైప్స్ టు ప్యానల్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అట్ ఎ రీజనల్ షోకేస్ ఈవెంట్. ఓకేనా, ఈ ప్రాజెక్ట్స్ కూడా మీకు రెజ్యూమ్లో అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కొంచెం రాంగ్ ఉంటుంది. ఇక్కడ మీకు చెప్తాను. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఎవరు అప్లై చేసుకోవాలంటే ఓపెన్ టు ఆల్ స్టూడెంట్స్ హూ కెన్ కమిట్ ఎ 4 వీక్ పీరియడ్ అండ్ 6 to 8 hours పర్ వీక్ అనమాట. అంటే మీకు 4 వీక్స్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ మీరు 6 to 8 hours అయితే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఎ వ్యాలిడ్ జీమెయిల్ అకౌంట్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఎస్ఏపీ ఏఐసిటీ ఇంటర్న్షిప్ క్యాంప్ రిజిస్ట్రేషన్. ఓకే, మీకు ఒక మంచి వ్యాలిడ్ జీమెయిల్ అకౌంట్ ఉండాలి. దిస్ ఆపర్చునిటీ ఈస్ అవైలబుల్ ఫర్ టు స్టూడెంట్స్ పర్సూయింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఎవరైతే ప్రెసెంట్ చదువుతున్నారో వాళ్ళకనమాట ఇది. ఆల్రెడీ 2024 వాళ్ళకి చాలా మంది అయిపోయింది. సో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వరు. 2025, 26 వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అవుతారు. అది కూడా బీఈ, బీటెక్, ప్రీ ఫైనల్, ఫైనల్ ఇయర్స్ అనమాట. ప్రీ ఫైనల్ అంటే 3rd ఇయర్ వస్తుంది, ఫైనల్ ఇయర్ అంటే 4th ఇయర్ వస్తుంది. ఆర్ బీసీఏ, బీఎస్సీ ఇన్ దర్ 2nd ఇయర్ అండ్ 3rd ఇయర్ అనమాట. ఎలిజిబుల్ డిసిప్లిన్స్ చూసుకుంటే మీకు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐఎంఎల్, డేటా సైన్స్ అండ్ ఐఎస్సి అనమాట. అండ్ దీనికి మీకు కావాల్సింది ఏంటంటే యాక్సెస్ టు కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ విత్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ రిక్వైర్డ్. ఆపరేటింగ్ సిస్టమ్ బై
ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, ఎనీ బ్రౌజర్ అనమాట. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంది మీకు 3000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేయండి. సో మీరు యాజ్ ఎ స్టూడెంట్‌గా లాగిన్ అవుతున్నారంటే కన్ఫర్మ్ నొక్కండి. ఇక్కడ స్టూడెంట్ క్లిక్ చేసుకొని మళ్ళీ కన్ఫర్మ్ నొక్కండి. మీకు గనక ఏఐసిటిఐ మీకు లాగిన్ ఐడీ ఉంటే యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీరైతే ఇక్కడ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మీకు మీ కాలేజ్ అనేది ఏఐసిటిఐ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ అయితే మీరు ఇది క్లిక్ చేయండి. లేదు అంటే మీరు ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం మీకు ఏసీటీ అఫిలియేటెడ్‌గానే ఉంటుందన్నమాట. మీ కాలేజ్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి నేను మీ కాలేజ్‌కి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ పిఐడి, టైప్, హెచ్‌వై నేమ్, రీజన్ ఇవన్నీ మీ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మీరు టిక్ చేసి మీరు ఫస్ట్ నేమ్ ఈ డీటెయిల్స్‌ని మీరు ఫిల్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అయ్యి యాజ్ యూజువల్‌గా మీరైతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇన్ కేస్ మీరు దీనికి ఎలిజిబుల్ కాదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌లో చాలా మంది ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్సే కాకుండా మీకు చాలా జాబ్ అప్డేట్స్ అనేవి మీకు పేజెస్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మా అన్ని పేజెస్‌ని అయితే మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.